నమస్తే, నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, మీ కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనము పీజీటీ అంటే ఏంటో తెలుసుకుందాము. పీజీటీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఐవీఎఫ్లో మనకి ఐవీఎఫ్ ద్వారా తయారైన ఎంబ్రియోలో అరౌండ్ 5th డేలో 100 to 150 సెల్స్ ఉంటాయి. అందులో ఒక 5 to 6 సెల్స్ తీసుకొని దాన్ని టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేయడం వల్ల ఆ ఎంబ్రియో జెనెటికల్గా బాగుందా లేక ఎంబ్రియోలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనకి తెలుస్తుంది. దాన్ని మనం పీజీటీఏ అంటారు. సో ఈ పీజీటీఏ రొటీన్లీ అందరికీ చెయ్యము. సో ఎవరికి చేస్తాము పీజీటీ? ఓన్లీ ఏజ్ 37 ఇయర్స్ దాటిన వాళ్ళకి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎంబ్రియోస్ టెస్ట్ చేసుకుంటాము. అండ్ ప్రీవియస్గా మనకి మల్టిపుల్ టైమ్స్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి. మిస్క్యారేజ్ దేని వల్ల అవుతుంది? ఎంబ్రియో అబ్నార్మల్గా ఉండడం వల్ల కూడా అవుతుంది. అందుకని మనకి ఐవీఎఫ్ చేసి ఎంబ్రియో బాగుందా లేదా టెస్ట్ చేసుకొని వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము. అండ్ ఫ్యామిలీలో ఏదైనా పర్టికులర్ డిసీజ్ ఉంది, అది మన బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నప్పుడు మనం ఐవీఎఫ్ చేసుకొని ఎంబ్రియో తయారు చేసుకొని ఆ ఎంబ్రియోలో ఆ డిసీజ్కి సంబంధించిన జీన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఎంబ్రియో నార్మల్ అయితేనే ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైంకి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మిస్క్యారేజెస్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ కండిషన్ ఉందంటే అది ముందు జనరేషన్కి పాస్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.